అడ్వాన్స్గా చెప్తాను. సరే, ఇప్పుడు ఈ మీటింగ్కు చాలా ముఖ్యంగా కార్మిక వర్గానికి సింగరేణికి సంబంధించిన కొన్ని అంశాలు తెలియజేయాలని ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. సరే, విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతూ ఉంటాయి. ప్రధానంగా కార్మిక వర్గం మీరు తెలుసుకోవాల్సిన అంశం, ఈసారి భారతదేశ వ్యాప్తంగా కార్మిక వర్గం చాలా ఇబ్బందులు ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఈరోజు మన మీద 4 లేబర్ కోడ్ల మీద వాటి ఇంప్లిమెంటేషన్ నవంబర్ 21న మన మీద పెట్టి ఏప్రిల్ నుంచి దాని గైడ్ లైన్స్, అంటే సింగరేణిలో ఏం గైడ్ లైన్స్ వస్తాయి, మిగతా సంస్థల్లో స్టీల్లో ఏముంటాయి, అసంఘటిత రంగంలో ఏముంటాయి, ఇవన్నీ దానికి సంబంధించిన ఇంప్లిమెంటేషన్కు ఇస్తామని చెప్పి ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని చెప్తా ఉన్నాం. చాలా మంది ఏమనుకుంటారంటే ఈరోజు నేను గొప్ప అని నేను అంటా ఉన్నా, లేకపోతే ఇంకో సంఘం అంటా ఉన్నది. రేపు ఆ కోడ్లు వచ్చిన తర్వాత ఎవరు గొప్ప కాదు, కోడ్లే గొప్ప అవుతాయి. ఎందుకు ఈరోజు మన వాళ్ళే కౌంట్ చేస్తా ఉన్నారు. మన వేతన ఒప్పందం రేపు ఎగ్జిక్యూటివ్స్కు 10 సంవత్సరాలు అయిపోతే వాళ్ళ వేతన ఒప్పందం ఉన్నది. రెండోది, రేపు మనం ఈ సంవత్సరం 2026 జూలై నుండి 12 వేతనాల ఒప్పందంలో అడుగు పెడతాం. సరే, గతంలో 5 జాతీయ కార్మిక సంఘాలు మన వేతనం ఒప్పందంలో భాగస్వామ్యమై నెగోషియేషన్ చేసి కార్మికులకు సంబంధించిన వేతన ఒప్పందం మీద అనేక అగ్రిమెంట్లు చేసిన సందర్భాన్ని మనం చూసినాం. కానీ లేబర్ కోడ్లు వచ్చిన తర్వాత మరి ఉంటాయా, ఎవరు మాట్లాడాలి, $1 బిలియన్ ప్రశ్న ఇది. లేబర్ కోడ్లు ఏం చెప్తా ఉన్నాయి? ఈరోజు 5 కార్మిక సంఘాలు అక్కడ మాట్లాడిన పరిస్థితి గతంలో ఉంటే, ఇప్పుడు 51% ఎన్నికలు పెడితే వాళ్ళకి కేవలం కోలిండేలో కూడా ఎన్నికలు పెడతారు. ఎన్నికలు పెట్టే సందర్భం లేదు గతంలో, కానీ ఇప్పుడు ఎన్నికలు పెడితే ఎవరికి 51% వస్తే వాడే మాట్లాడాలి. కానీ ఈరోజు చూడండి, మొన్న సింగరేణిలో ఎన్నికలు పెడితే 51% ఎవరికి రాలే, మనం 46% వచ్చింది. రికగ్నైజ్డ్ కొనసాగుతా ఉన్నాం. కానీ 51% రాకపోతే వేతన ఒప్పందంలో ఎవరు మాట్లాడాలనేది ఒక ప్రధానమైన అంశం. పోనీ వేతన ఒప్పందంలో కోలిండే మేనేజ్మెంట్ తోనే మాట్లాడుతుందా, లేకపోతే సెంట్రల్ గవర్నమెంటే ప్రభుత్వ ఉద్యోగులు ప్రకటించినట్టు పీఆర్సీ ప్రకటిస్తారా 5% 2% అనేది ఎవరికి ఏం తెలియదు. అందుకనే మనం ఉత్తరం కూడా రాసినాం, దీని మీద క్లారిటీ ఇవ్వండి అని. రేపు సేఫ్టీ కమిటీ మన వాళ్ళు ఇప్పుడే సేఫ్టీ ఇన్స్పెక్షన్ కు ఒక మైన్ నుంచి ఒక మైన్ క్రాస్ ఇన్స్పెక్షన్, అదే మనకు మనమే అంటే కొంచెం బాగానే ఉన్నాంలే అనుకుంటాం. అందుకని ఆ బావి నుంచి ఈ బావి నుంచి ఆ బావి ఎట్లా ఉంది మనకు సేఫ్టీ అనే దాని మీద ఇన్స్పెక్షన్ ఉంది. భవిష్యత్తులో ఇన్స్పెక్షన్ ఉంటుందా? మన ఇన్స్పెక్టరేట్ ఏమంటారు? ఈరోజు మొత్తం మార్చిపడేసి ఇన్స్పెక్టరేట్ ఈ రోజు పరిస్థితి ఏంటి? సింగరేణిలో ఈ గోదావరి కనుక ఇన్స్పెక్టర్ వస్తుందంటే రైల్వే స్టేషన్ కు కొత్తగా పెళ్లైతే అత్తగారింటికి అల్లుడు వస్తే ఎట్లనో అన్ని మర్యాదలు చేయడానికి ఒక బండి పంపించి అన్ని పంపించి ఈడ సకల మర్యాదలు చేసి ఆయన ఇన్స్పెక్షన్ పంపిస్తాం. కానీ కూడా అమలైతే ఆయన ఇన్స్పెక్టర్ మేనేజరో లేకపోతే జీఎంఓ అనుమతి తీసుకోవాలి. నేను రావచ్చా? ఫెసిలిటేటర్ అయినా మనకు సంబంధించిన కొన్ని అంశాల మీద మనకు కొంచెం ఏమంటారు, దానికి మనకు సంబంధించిన దానికి మనకు సాయం చేయడానికి వస్తాడు ఆయన. ఇప్పుడేంటిది, ఒకవేళ కార్మికులకి అన్యాయం జరిగితే, ఆడ ఫాల్ట్ ఉంటే, లేకపోతే ఇబ్బంది జరిగితే, సేఫ్టీని విఘాతం చేస్తే మనం కంప్లైంట్ చేస్తూ వస్తాడు. కానీ భవిష్యత్తులో రాడట్లా. అదేవిధంగా ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. రేపు ఎన్నికలు, సమ్మె నోటీసు. మేమైతే ఇప్పుడు సింగరేణికి సంబంధించిన అన్ని అంశాల మీద ఒక సమ్మె నోటీసు తయారు చేసినాం. చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు ఈ సమ్మె 60 రోజుల నోటీసు 60 రోజుల ముందు ఇవ్వాలి. చర్చలు జరుగుతూ ఉంటే సమ్మె చేయడానికి లేదు. ఇలాంటి ప్రమాదకరమైన అంశాలు రేపు ఏప్రిల్ నుంచి మనం చూడబోతున్నామని చెప్తా ఉన్నది. అంతేకాదు, బీజేపీకి సంబంధించిన ఒక అధికార ప్రతినిధి, ఒక ఆఫీసర్, ఒక ప్రధానమైన వాళ్ళ ప్రభుత్వంలోని ఆఫీసర్ మొన్ననే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ భారతదేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థ మిగలదు, ఒక 3 మిగులుతాయని చెప్తా ఉన్నాడు.